Hi everyone, welcome to Prerna. Build your own skill by yourself. So, ఇవాళ మన ప్రోగ్రామ్ లో జాయ్స్టిక్ ని ఆర్డినోతో ఏ విధంగా ఇంటర్ఫేస్ చేద్దాం అనేది చూద్దాం. అండ్ ఈ సెషన్ ని మీకు సమర్పిస్తున్న వారు పూమా, ERDC సొల్యూషన్స్, శ్రీ వివేకానంద లహరి ఇన్స్టిట్యూషన్స్, స్కై రేస్ అండ్ కండక్టెడ్ బై ఫైనల్ అవెంజర్స్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో సెషన్ లోకి వెళ్లే ముందుగా అందరూ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ద్వారా మేము ముందు మంచి సెషన్స్ ని మీకు అందించడం కోసం మా ప్రయత్నం మేము చేస్తాం. సో సెషన్ లోకి వెళ్ళిపోదాం. సెషన్ లో భాగంగా ముందుగా మనం జాయ్స్టిక్ ని ఆర్డినోతో ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, ఇంటర్ఫేస్ చేయాలనేది చూద్దాము. సో దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం గూగుల్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఓక్వీ అని చెప్పి సాఫ్ట్వేర్ ఉంటుంది, మనకు తెలుసు. సో ఆ ఓక్వీ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేసి సో ఓక్వీలో ఏ విధంగా మనము ఈ రెండింటిని ఇంటర్ఫేస్ చేస్తాం అనేది చూద్దాం. అండ్ క్లిక్ ఆన్ ద ఆర్డినో. ఇక్కడ మనకి చాలా ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మనం బేసిక్ గా మనం ఓన్ గా ప్రాజెక్ట్ రాస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆర్డినో స్కెచ్ ని మనము ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో అండ్ మన యొక్క కోడ్ ఆల్రెడీ ప్రీ బిల్డ్ గా జాయ్స్టిక్ సంబంధించినటువంటి కోడ్ ఉంటది. ఆ కోడ్ ఆల్రెడీ మనం రాసుకున్నాము. సో ఆ కోడ్ ని మనము ఇక్కడ పేస్ట్ చేసేసాం. కంట్రోల్ బి అనగానే పేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే జాయ్స్టిక్ ని ఆర్డినోని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మనం జాయ్స్టిక్ ని ముందుగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి జాయ్స్టిక్ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు కాంపోనెంట్స్ ఉంటాయి. కాంపోనెంట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అనలాగ్ జాయ్స్టిక్ అని చెప్పి మీకు కనిపిస్తుంది. సో అనలాగ్ జాయ్స్టిక్ ని మనము తీసుకోవాలి. ఓకే, సో అనలాగ్ జాయ్స్టిక్ లో మనకి సో మెనీ థింగ్స్ ఉంటాయి. దాన్ని ఎట్లా కనెక్ట్ చేయాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో టేక్ అనలాగ్ జాయ్స్టిక్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్. అది క్లిక్ చేయగానే మనకి ఆటోమేటికల్ గా జాయ్స్టిక్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా. ఓకే, సో ఈ పర్టికులర్ జాయ్స్టిక్ ని మనము ఏ టైప్ ఆఫ్ డైరెక్షన్ లో అయినా సరే మనము ప్లేస్ చేసుకోవచ్చు. సో ముందుగా ఆర్డినోని నేను పైకి ప్లేస్ చేస్తున్నాను అండ్ జాయ్స్టిక్ ని ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని జూమ్ చేయొచ్చు, టాగుల్ చేయొచ్చు, ఫుల్ స్క్రీన్, మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని మనము వెళ్ళొచ్చు కూడా. సో ఇప్పుడు ఇక్కడ కమింగ్ టు ది జాయ్స్టిక్, VCC, వర్టికల్, హారిజాంటల్ అండ్ CL పిన్, జాయ్స్టిక్ అండ్ గ్రౌండ్, ఇలా ఉన్నాయి మనకి డిఫరెంట్ ఆప్షన్స్. VCC ఎప్పుడు కూడా మనము +5 volts ఆఫ్ ద పవర్ సప్లై ఆఫ్ ద ఆర్డినోకి మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓకే, సో అండ్ the ground will be connected to the ground always, ground terminal of the Arduino. ఓకే, సో గ్రౌండ్ టెర్మినల్ ఆఫ్ ద ఆర్డినో కనెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇకపోతే ఇక్కడ వర్టికల్ అండ్ హారిజాంటల్ రెండు ఉంటాయి. సో వర్టికల్ అండ్ హారిజాంటల్ ని కరెక్ట్ గా మనం ప్లేస్ చేసుకోవాలండి. వర్టికల్ వచ్చేసరికి A0లో, హారిజాంటల్ వచ్చేసరికి A0 లో, అలా మనకి దట్ మీన్స్ డిపెండింగ్ అపాన్ ద ప్రోగ్రామ్ మనం ఆ రెండు కూడా పిన్స్ ని అటాచ్ చేసుకోవాలి. X యాక్సిస్, సో హారిజాంటల్ ఇక్కడ మన ప్రోగ్రామ్ లో A0కి పెట్టాం కాబట్టి A0 అని చెప్పి మనం కనెక్ట్ చేసుకోవాలి. అండ్ వర్టికల్ అగైన్ ఇక్కడ వర్టికల్ కూడా ఉంది. సో వర్టికల్ ని తీసుకుంటే వర్టికల్ వచ్చేసరికి A1 లో కనెక్ట్ చేసుకోవాలి మనం. ఓకే, సో ఈ రెండు కూడా కొంచెం వేరు కలర్ లో ఉండాలి కాబట్టి నేను ఒక దాన్ని ఆరెంజ్ అండ్ ఒక దాన్ని గ్రీన్ లో పెట్టాను. అండ్ ఇకపోతే స్విచ్ వచ్చేసరికి కంపల్సరీగా మనం 6th టెర్మినల్ లో మనం కనెక్ట్ చేసుకోవాలి. LED పిన్ అనేది 5th టెర్మినల్ లో మనం కనెక్ట్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. సో ఇక్కడ మనం ఏంటంటే స్విచ్ కనెక్ట్ చేస్తున్నాము. స్విచ్ వచ్చేసరికి 6th టెర్మినల్. ఓకే, 6th టెర్మినల్ ఆఫ్ ద ఆర్డినోకి మనం స్విచ్ ని కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి దీనికి కావాల్సినటువంటి కలర్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో మీరు ఈ ప్రోగ్రామ్ ని కరెక్ట్ గా గమనించవచ్చు. ఇందులో mouse.h అని చెప్పి లైబ్రరీ ఉంది. దాంతో పాటుగా స్విచ్ పిన్ అండ్ మౌస్ బటన్. ఓకే, సో LED పిన్ ఎక్కడ పెట్టాలి, మనం 5th పిన్ లో కనెక్ట్ చేసుకోవాలి. సో కనెక్ట్ చేయాలనుకుంటే కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, సో దాంతో పాటుగా ఇక్కడ ఇంకా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఆ మౌస్ యాక్సెస్ ని మనం దీన్ని జరుపుతూ ఉంటే దాన్ని బట్టి మనకి దాని యొక్క డిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఓకే, సో ఈ విధంగా మనము కమ్యూనికేషన్ అనేది చేసుకోవాలి. కనెక్షన్స్ అనేవి ఈ యొక్క ఓక్వీ ఉపయోగించుకుని చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ సిమ్యులేషన్. అండ్ ఇక్కడ mouse.h అనేది లేదు. సో లేదు కాబట్టి బిల్డింగ్ ఫెయిల్డ్ అని చెప్పి వస్తుంది. సో అందుకని మనం ఏంటంటే లైబ్రరీ మేనేజర్ లోకి వెళ్ళి ఇక్కడ లైబ్రరీస్ ఉంటాయి, అప్లోడ్ లైబ్రరీ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో అప్లోడ్ లైబ్రరీ
ఫైల్ అప్లోడ్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఫర్ ఓకే క్లబ్ మెంబర్స్ అని చెప్పి ఇచ్చాడు. సో ఒకవేళ ఓకే క్లబ్ మెంబర్లోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే ఆటోమేటికల్గా మీరు ఇక్కడ ఏం చేస్తారు, సైన్ అప్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, గూగుల్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా సైన్ అప్ చేసేసేయండి. నార్మల్ యూజర్స్కి నార్మల్ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మనం చేసేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి దాని అవసరం లేదు, బట్ వితౌట్ యూజ్ ఆఫ్ లైబ్రరీ కూడా మనం చేసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, సో బిల్డింగ్ ఫెయిల్డ్ అని చెప్పి వచ్చింది. సో ఇప్పుడు మనం ఏంటంటే లైబ్రరీ మేనేజర్ ఉపయోగించుకొని మనం ఓక్వీ మెంబర్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఓక్వీ మెంబర్ కాదు కాబట్టి మనము లైబ్రరీని యాడ్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి లేవు. మెంబర్స్ అంటే మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద జాయ్స్టిక్ అండ్ ఆర్డినో ఇంటర్ఫేసింగ్. ఓకే, సో దీన్ని ఇంకా ఈజీగా మనము రాసుకోవచ్చు కూడా. ఓకే, సో mous.h అనేటువంటి లైబ్రరీ లేదు, సో అందుకని మౌస్ బటన్ అనేటువంటి ఆప్షన్ ఉంది ఇక్కడ, దాన్ని తీసేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ని మనము ఉపయోగించుకొని చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఇంటిగ్రేషన్ అండ్ ఇంటర్ఫేసింగ్ బిట్వీన్ ది joystick and Arduino. Okay, that's all for the session. Thank you so much for watching.